గాంధీ హాస్పిటల్ సర్వే చేయడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో సమస్యలు చాలా ఉన్నాయి. మొదటిగా ఓపీ కౌంటర్లు 10 ఉండగా కూడా సరిపోవట్లేదు. ఇంకో 10 పెంచితేనే బాగుంటుందని మేము సూపరింటెండెంట్కి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా పేషెంట్లకు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ కుర్చీలు కూడా అరేంజ్ చేయాలి. నిలబడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా బాత్రూమ్స్, టాయిలెట్స్ నీట్గా ఉండట్లేదు, వాటిని కూడా రిపేర్ చేయించాలి. అదేవిధంగా వాటర్ సప్లై కూడా ఉండాలి. అదేవిధంగా హాస్పిటల్లో స్టాఫ్ నర్సు కానీ డాక్టర్స్ కానీ అధిక సంఖ్యలో పెంచాలి, నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుతున్నాము. అదేవిధంగా హాస్పిటల్ మరమ్మతుల్లో ప్రస్తుతం 1000 బెడ్లు ఉండగా సరిపోవట్లేదు. 2500 బెడ్లు అవసరం ఉన్నది. ప్రస్తుతం అయితే 1000 బెడ్లతో సరిపోవట్లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోగులు. వారికి 2500 పేషెంట్లు డైలీ వస్తూ ఉన్నారు. సరిపోనందున 3000 బెడ్లు అరేంజ్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా హాస్పిటల్లో సమస్యలు అక్కడే పడి ఉన్నాయి. వాటిని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని అధికారులు త్వరగా పట్టించుకొని వాటిని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సమస్యల్ని నెరవేర్చకపోతే ప్రభుత్వానికి కనువిప్పుగా ఇంకోసారి మేము నిరసన వ్యక్తం చేసి పెద్ద ఎత్తున వివరిస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా హాస్పిటల్ ఆవరణంలో వెహికల్ పార్కింగ్ కానీ ప్లస్ సెక్యూరిటీ బస్ సిబ్బంది కానీ ఎక్కువ సంఖ్యలో పెంచి సిబ్బందిని వాళ్ళకు సరిపడా జీతాలు కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఇంకోటి హాస్పిటల్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం వాటర్ లీకేజ్ అవుతూ ఉన్నది. ఇక్కడ మొత్తం ఈగలు దోమలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ నిత్యము హాస్పిటల్కి వచ్చే రోగులు వచ్చేవారు పోయేవారు కూడా ఇది చాలా ఇబ్బందిగా పెడతా ఉంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ దీన్ని అధికారుల దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మరమ్మతులు చేయించి సరిదిద్దాలని కోరుతున్నాం.